Hello friends, welcome to my channel New House for Sale. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం అల్మాజ్ కూడా రావడం జరిగిందండి. అల్మాజ్ కూడా మారుతి నగర్ ఫేజ్ 2లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ 25x60 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఉందండి. మంచి కాలనీలో ఉందన్నమాట. ప్రాపర్టీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీలో ఉంది. ప్రాపర్టీ వచ్చేసి G+1 ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి డైరెక్ట్ ఓనరే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. ఎలాంటి బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయలేదు. ప్రాపర్టీ ఇస్తున్నారు కదా G+1 కన్స్ట్రక్షన్ అనమాట. ఫుల్లీ ఫర్నిష్డ్. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK. సో ఇది 1440 S50లో కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ లోపలికి వెళ్ళినట్టయితే ఎలివేషన్ చూసుకుంటే చాలా నీట్గా ఉందండి. అదేవిధంగా గేట్ వచ్చేసి మనకి 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. రైట్ సైడ్ మనకి ప్లాంట్స్ ప్రొవిజన్ ఆల్రెడీ ప్లాంట్స్ గిట్ట పెట్టేశారండి వీళ్ళు. లోపలికి వెళ్తే మనకి ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా PVC ఫాల్ సీలింగ్ కానీ. పార్కింగ్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 2 ఫీట్ గల్లీ ఉందండి. మంచిగా లాస్ట్కి మనకి బోర్ అండ్ సంప్ తీసుకున్నారు. అండ్ లోపలికి వెళ్ళే ముందు మనకి సింహద్వారం చూడండి. రెంటర్స్ కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి ఇండియన్ టేక్ తోటి లేటెస్ట్ డిజైన్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. లోపలికి వెళ్ళినట్టయితే ఇది మనకి హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా. కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రాండ్ తీసుకున్నారు. పైన నీట్గా PVC ఫాల్ సీలింగ్ కానీ. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి వుడెన్ విండోస్, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ స్ట్రేట్కి వెళ్తే ఇది మనకి మంచి ఫాల్ సీలింగ్ అండి. ఫాల్ సీలింగ్ అయితే అసలు కాంప్రమైజ్ కాలేదు. అండ్ అదేవిధంగా ఇక్కడ డోర్ తీసుకున్నారు. బయటకు వెళ్ళడానికి ఇంకో విండో ఇట తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి పూజ గది అండి. పూజ గది ఇట మంచిగా చూస్తున్నారు కదా. చాలా నీట్గా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేశారు. రెంటర్స్ కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనమాట. విండో కానీ టైల్స్ కానీ మంచిగా తీసుకున్నారు. పక్కకే మనకు ఓపెన్ కిచెన్ అండి. ఎల్ షేప్లో తీసుకున్నారు. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. చాలా షెల్ఫ్స్ తీసుకున్నారు. వాళ్ళకి మొత్తం టైల్స్ కానీ ఇక్కడ ఇట షెల్ఫ్స్, విండో మనకి ఇక్కడ మనకి ట్యాప్ ప్రొవిజన్స్ రెడీ టు మూవ్ అనమాట. ట్యాప్ మీకు ఇట్లా తిప్పితే వాటర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాము. సో బెడ్రూమ్స్ ఇట మనకి స్పేషియస్గా 2 BHK తీసుకున్నారండి. స్ట్రైట్కి వెళ్తే మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పక్కకే బీరో ప్రొవిజన్ ఇచ్చారు. అదేవిధంగా వుడెన్ విండోస్ తీసుకున్నారు. 4x4 గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. పక్కకే మనకి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇటు హాల్లో మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారు. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ కానీ పైన నీట్గా ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ మనకి వుడెన్ విండోస్ తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. పక్కకే మన నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. పైన లో రూఫ్ ఫీట్ ఇచ్చారు. సో ప్రాపర్టీ ఇస్తున్నారు కదా. ఇది గ్రౌండ్ ఫ్లోర్ జస్ట్. మన గ్రౌండ్ ఫ్లోర్ ఇంత నీట్గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టారంటే మరి ఓనర్స్ కోసం పైన ఎట్లా డిజైన్ చేసుకున్నారో వాళ్ళకి నచ్చినట్టు చూద్దాము. పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి కింద స్టెప్స్ కింద వాష్ ఏరియా, వాష్రూమ్ తీసుకున్నారు. సో పైకి వెళ్దామండి. పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి 3 ఫీట్ స్టెప్స్ మంచిగా గ్రానైట్ తోటి తీసుకున్నారు. అదేవిధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో తీసుకున్నారు. మనకి రైలింగ్ వచ్చేసి స్టీల్ రైలింగ్ తీసుకున్నారండి. ఫస్ట్ ఫ్లోర్ అండి. చూస్తున్నారు కదా. బాల్కనీలో మనకి కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా PVC ఫాల్ సీలింగ్. ఇక్కడ మనకి చుట్టూ టెఫన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకున్నారు అనమాట. ఒకసారి చుట్టూ కన్స్ట్రక్షన్ చూడండి. మంచి ఎస్టాబ్లిష్డ్ కాలనీ అండి. చూస్తున్నారు కదా. మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. అల్మాజ్ కూడా మారుతి నగర్ అనమాట. సో మీకు ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇండియన్ టెక్ తోటి తీసుకున్నారండి. వుడ్. సో మంచి డిజైన్ తోటి తీసుకున్నారు. లోపలికి వెళ్ళినట్టయితే ఇది సిట్టింగ్ ఏరియా అండి. చూస్తున్నారా. సిట్టింగ్ ఏరియాలో మనకి ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ UPVC విండో తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో మనకి మెయిన్ హాల్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి వుడ్ తోటి ఆర్చ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా. మంచి ఫర్నిషింగ్ తోటి తీసుకున్నారు. ఇది మెయిన్ హాల్ అండి. హాల్లో కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి. మంచి లేటెస్ట్ థీమ్ అండి. చాలా బాగుంది. అదేవిధంగా టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఫర్నిష్డ్ అండి. మంచి ఫర్నిషింగ్ తోటి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ లైటింగ్ చూసుకుంటే థీమింగ్ కానీ చాలా బాగా తీసుకున్నాను అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాలే. నెక్స్ట్ హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి డైనింగ్ అండి. డైనింగ్కి వెళ్ళే ముందు ఇట్లా మంచి ఇట్లా ఆర్చ్ టైప్ తీసుకున్నారు. ఇది డైనింగ్ స్పేస్ అండి. మంచి ఒక 10 మెంబర్స్ కూర్చొని డైనింగ్ చేసే విధంగా ఉంది. కింద ఫ్లోరింగ్ గ్రానైట్ కానీ పైన నీట్గా ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ విండో తీసుకున్నారు. సో లోపలికి వెళ్తే మనకు ఓపెన్ కిచెన్ చూద్దామండి. ఓపెన్ కిచెన్ గిట చాలా స్పేషియస్గా యూ షేప్లో తీసుకున్నారు. కంప్లీట్గా కబోర్డ్స్ అండి. చూస్తున్నారు కదా.
మంచి మంచి కబోర్డ్స్ తీసుకున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. వాళ్ళకి టైల్స్ కానీ ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. మనకి ట్యాప్స్ గిట్ట చూసుకున్నట్టయితే మంచిగా కంపెనీ తీసుకున్నారండి. వాష్ ఇక్కడే ఒక యూపీవీసీ విండో తీసుకున్నారు. పైన మంచిగా యూ షేప్లో కబోర్డ్స్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, అన్ని కబోర్డ్స్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది పూజ కదండి, పూజ గది చూస్తున్నారా, డోర్స్ ఇట్లా మంచి డోర్స్ తీసుకున్నారు. అండ్ అదేవిధంగా చూడండి కింద మన గ్రానైట్ కానీ కబోర్డ్ కానీ వాళ్ళకి మొత్తం టైల్స్ విండో కానీ చాలా బాగా తీసుకున్నారండి, ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూద్దాం. 2 BHK కాబట్టి బెడ్రూమ్స్ ఇట్లా చాలా నీట్గా తీసుకున్నారండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ అదేవిధంగా యూపీవీసీ విండో, పక్కనే మనకి కంప్లీట్గా ఫర్నిషింగ్ చేయించారు కబోర్డ్స్. నెక్స్ట్ మనం ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి, వెస్టర్న్ తీసుకున్నారు. పై వర్క్ టైల్స్ తీసుకున్నారు. షవర్ కానీ మనకి గ్రీజర్ ప్రొవిజన్, విండో కానీ ట్యాప్స్ రెడీ టు మూవ్ అనమాట, ఎక్కడ కాంప్రమైజ్ కాలే. సో నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మనకి టీవీ యూనిట్ దగ్గరనే కామన్ వాష్రూమ్ వెస్టర్న్ తీసుకున్నారండి. చూస్తున్నారా, పై వర్క్ టైల్స్ తీసుకున్నారు. విండో కానీ మనకి ఇక్కడ డోర్స్, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చేసారండి. సో నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారా, చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా పీవీసీ పాలిసీలింగ్ కానీ ఇక్కడ మనకి యూపీవీసీ విండో గ్రిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకి కబోర్డ్స్ అండి. సో ప్రాపర్టీ వచ్చేసి మనకి ఆల్మాజ్గూడలో ఉందండి, మారుతి నగరం అంట. ప్రాపర్టీ ప్రైస్ రివీల్ చేస్తున్నారు 1.30 CR అండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కాండి. సో ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన న్యూస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.